రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్, ఇరాన్పై యుద్ధం చేద్దామన్నది ఆయనని కామెంట్. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాత్రం చూపలేదు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ మాత్రం ఉత్సాహం చూపలేదు. ఇరాన్తో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయి. చర్చల ఫలితాలు బట్టే దాడులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. డిస్కషన్స్ ఏం జరగడం లేదు, అదంతా ఫేక్ న్యూస్. ఇరాన్ కంటికి కన్ను కాదు, తల తీసేస్తాం. అమెరికాకి చివరి గడువు సాపిస్తుందని వార్నింగ్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగిన దాడులు ప్రతి దాడులు. ఈ ట్రంప్ నిజంగా చెప్తున్నా కదా బ్రదర్, నువ్వు ఆలోచించుకో. ఈ ట్రంప్ అమెరికా అని చేస్తాడు కంపు. ఇప్పుడు చూడు, రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్. ఈ పేపర్ ఏది రాసింది? వెలుగు పెట్టిందా లేదా? తన సొంత రక్షణ మంత్రిని ఇరికించిన ట్రంప్ వేరే దేశ ప్రధానిని ఇరికించాడు అనే నమ్మకం ఉంటుందా? ఈయన నమ్మినరు కాంగ్రెస్ వాళ్ళంతా, ఈయన నమ్మిరు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పేపరే రాసింది, సొంతోడిని కూడా ఇరికిచ్చే రకం వీడు అని చెప్పి రాసిండ్రు. వీడి నేచర్ ఇంత ఉన్నదని తెలిసిన తర్వాత కూడా వీడు చెప్పిన నరేటివ్స్ పట్టుకొని నరేందర్ సరెండర్ అని చెప్పి మాట్లాడిండు చూడు రాహుల్ గాంధీ. మళ్ళీ రాహుల్ గాంధీకి ఇంకిత జ్ఞానం ఉన్నదా, లేకపోతే ఈ రాసిన పేపర్కి ఇంకిత జ్ఞానం ఉన్నదా, లేకపోతే అసలైన సిసలైన పుల్లలు పెట్టేటోడికి ఈడికి ఉన్నదా? కలహభోజనుడు మనోడు, నీకు అర్థమవుతుందా? కలహభోజనుడు. ఇంకొకటి చూడు, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్తో మాత్రం ఉత్సాహం చూపలే. అంటే దాడి చేయడానికి వైస్ ప్రెసిడెంట్, అసలు నీకు ఎక్కడ కూడా జేడీ వ్యాన్స్ కనబడుతున్నాడా? మొత్తం నడిపిందంతా ఎవరు? కంపే. జేడీ వ్యాన్స్ వైస్ ప్రెసిడెంట్ కాన్ఫిడెన్స్లకు తీసుకుంటలేడు. ఎందుకంటే మనోడు యాచల్ పక్కకు జరగ అని ఉంటాడు. కరెక్టా రాంగ్? ఇంకొకటి ఏంది, ఇరాన్తో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని ఈయన అంటాడు. నేను డాట్స్ కనెక్ట్ చేసిన. ఇరాన్ వాళ్ళు ఏమని అన్నారు? జరగలేనన్నారు. కాకపోతే వాళ్ళు ఆగినము అని అన్నట్టు ఒకటి డాట్స్ కనెక్ట్ చేసిండ్రు. ఇవాళ ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే బద్దలు పలుగుతూనే ఉన్నాయి, ఆడేమో ఆగలే. టెక్సాస్లో ఈయన రిఫైనరీ పేలింది, ఒక వరల్డ్ క్లాస్ రిఫైనరీ అమెరికాలో వీడిది పేలింది. ఇజ్రాయెల్ పేలింది. ఇజ్రాయెల్ కూడా డైరెక్ట్ అన్నది, అమెరికా ఆగినా నాకు ఫరక్ పడదు, నేనైతే కొడుతూనే ఉంటా అని చెప్పి చెప్పింది. అంటే ఇటు పచ్చి అబద్ధాల కోరు, సలీం ఫేకు ఆఫ్ ది వరల్డ్. ఇటు కరెక్టా రాంగా? 25 साल से हम इधर इच बैठा, अमेरिका पे बैठा, మాకి కిరికిరి అని చెప్పి మాట్లాడతాడు. ఇది ఫ్యాక్ట్, ఇది అంతేనా కదా? ఇక చూడు, చర్చల ఫలితాలను బట్టి దాడులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. నా బొంగేం కాదు, నీ దగ్గర మిజైల్ అయిపోయినాయి, నీకడ వ్యతిరేకత వస్తుందని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం. ఇంకొకటి ఏం మాట్లాడుతున్నావు? డిస్కషన్స్ ఏం జరగడం లేదు, అదంతా ఫేక్ న్యూస్. ఇరాన్ అనేసింది. ఇప్పుడు ఇరాన్ కరెక్ట్ కాదు అకార్డింగ్ టు కాంగ్రెస్ పార్టీ, ఈడే కరెక్ట్. సత్యరిశ్చంద్ర మునిమనుమడు మళ్ళీ ఈడు పుట్టిన తర్వాతనే మళ్ళా కలియుగం నుంచి సత్యయుగం మారింది కాంగ్రెస్కి. కరెక్టా రాంగ్? ఇప్పుడు కాంగ్రెస్ హస్తగతం. అంటే కాంగ్రెస్ ఏమైపోతుంది తెలుసా? మధ్యలో ఇరికిపోయింది. ఇటు ఇరాన్కి సపోర్ట్ చేయాలా, కంపుకు చేయాలా? నువ్వు కంపుకు చేయలేదని అనుకో, చాలా మాట్లాడుతున్నావు. అదృష్టపు రాజ్యం ఉన్నది కదా అమెరికాలో, మనం ఎన్నోసార్లు మాట్లాడుకుంటాం. ఆడికనే కదా ఫండ్స్ వచ్చేటి చాలా మందికి. ఆడిస్తాడా? నువ్వు అమెరికాకి సపోర్ట్ చేస్తున్నావు, ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నావు అని అంటాడు. ఇరాన్కి చేయలేదని అనుకో, నువ్వు సెక్యులరిజం చాలా మాట్లాడుతావు, మాకు ఇస్తున్నావా అని అంటారు. ఓడి దోవిన గొంతులో ఎవడు పడతాడు? కాంగ్రెస్. మీ బతుకులో జడ అని చెప్పి వాళ్ళ చర్యలే వాళ్ళని తిడుతున్నాయి. కంటికి కన్ను తలనే తీస్తాం. ఈ చర్చలు అంటారా? ఇటు చిల్లర కాడు బ్రదర్. మొత్తం ప్రపంచంలో చిల్లర అంటే చిల్లర కాడు. వీడికి జర పైసలు ఉన్నాయి అన్న అవే ముఖం ఉన్నది, ఎర్రటాయిగా కట్టుకుంటాడు అంతే, శివుడి ముక్కోడు గంతే. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కొనసాగని దాడులు ప్రతి దాడులు జరుగుతూనే ఉన్నది. ఆపది పెట్టది చేయదు. ఇరాన్ అంత తేలిగ్గా మొదలు పెట్టదు. ఇన్ఫ్యాక్ట్ ఇటు ఓడిపోతున్నాడు.